హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, లైక్ చేయండి. ఈరోజుటి వీడియో ఏంటంటే ఈ ఎండాకాలంలో పెరుగు ఈరోజుటి వీడియో ఏంటంటే మజ్జిగ చారు ఎలా చేస్తారనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. కావాల్సిన పదార్థములు: పెద్ద సైజు ఆనియన్, పచ్చిమిర్చి, ఎర్రగడ్డలు ఎక్కువ ఉంటేనే టేస్ట్ ఉంటుంది. 2 రెమ్మల కరివేపాకు, సాల్ట్, నూనె, ఆవాలు, జీలకర్ర, పసుపు. కారం వేసుకోవద్దు, ఎందుకంటే ఇక్కడ మనం పచ్చిమిర్చి చేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు చేసే ప్రాసెస్ చూపిస్తాను. బాక్స్ నిండా పెరుగు. ఇప్పుడు ఈ పెరుగుని మనం ఈ కవ్వంతో ఇందులో వేసుకొని జిలుకోవాలి. ఎలా జిలుకుతాం అనేది ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు పెద్ద బౌల్ తీసుకొని ఈ పెరుగుని ఇందులో వేస్తాం. ఇలా జిలుకోవాలి. బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను. ఈ కవ్వంతో ఇలా తిప్పుకుంటూ 2 చేతులతోటి జిలుక్కోవాలి. మొత్తం మెదిగిన తర్వాత చూపిస్తాను. ఇలా జిలుక్కోవాలి. సౌండ్ చూడండి ఎలా వస్తుందో. ఇప్పుడు ఇందులో వాటర్, పెరుగు మొత్తం మెదిగింది. ఇప్పుడు ఇందులో వాటర్ వేస్తున్నాం. ఇలా చిక్కగా ఉండాలి, మరి నీళ్ళుగా ఉన్న టేస్ట్ ఉండదు మజ్జిగ చారు అనేది. ఆయిల్ వేస్తున్నాం. టూ స్పూన్స్ ఆయిల్ హీట్ అయింది. ఆవాలు, చిటపట అనాలి. చిటపట అయిన తర్వాత నెక్స్ట్ జీలకర్ర, ముందుగా కోసుకొని పచ్చిమిర్చి, ఎర్రగడ్డ, అలాగే కరివేపాకు, ఇవి బాగా తొందరగా మగ్గాలంటే సాల్ట్, తగినంత సాల్ట్ ఇప్పుడే వేసేసుకోవాలి. వేసుకొని బాగా కలబెట్టి వదిలేయాలి. ఇప్పుడు కలబెట్టుకోవాలి. చాలా సింపుల్గా అయిపోద్ది ఇలా చేసుకుంటే. ఆల్మోస్ట్ మగ్గినాయి కదా. ఇప్పుడు ఇందులో పసుపు యాడ్ చేస్తాం. ఇప్పుడు స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని మనం ముందుగా జిలుక్కున్న ఈ మజ్జిగని ఇందులో వేయడమే. ఇందులో పోస్తాము. సెగన్ అనేది తగలకూడదు, తగిలితే ఇరిగిపోతాయి. అంటే ఇంక స్టవ్ ఆఫ్ చేసుకొని మజ్జిగ చారు రెడీ. చూడండి, మజ్జిగ చారు రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. ఇప్పుడు దాన్ని టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉంది అనేది. టేస్ట్ చూడాలంటే మనం
మజ్జిగ చారుని అన్నంలో అనేది బాగా ఎక్కువగా వేసుకోవాలి. ఇప్పుడు మనం అందులో వేసిన పచ్చిమిర్చి, ఆనియన్ ఈ రెండింటిని కలుపుకొని పెట్టుకొని తింటే టేస్ట్ అసలు వేరే లెవెల్. అసలుకి చాలా బాగా కుదిరింది. మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి. చాలామంది మజ్జిగ పెరుగు తినరు ఎండాకాలం, కానీ అలా తినలేము అని అనుకున్న వాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది, మళ్ళీ మళ్ళీ తినాలనిపించుద్ది. కానీ ఈ ఎండలకి కంపల్సరీగా మజ్జిగని వాటర్ని ఎక్కువగా తీసుకొని వాటర్ని చాలా ఎంత వీలైతే అంత వాటర్ని తాగండి. ఇక్కడ నేను తింటుంటేనే మీకు అర్థమైపోతూ ఉంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను తినేస్తున్నాను, ఆకలేస్తున్నది కాబట్టి. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్, లైక్. బాయ్ బాయ్.